वजीर अफजाइश मवेशियान तलसानी श्रीनिवास यादव ने कहा कि हुकूमत विजय डेयरी को मजीद तरक्की देगी और इसे के आउटलेट्स पर मजीद इजाफा किया जाएगा। टीआरएस एलपी में एक प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए श्रीनिवास यादव ने कहा कि हुकूमत ने विजय डेयरी को जामा तरक्की के लिए इक़दाम किए हैं। उन्होंने कहा कि बजट में भी इस सिमत खास तवज्जो देते हुए मुनासिब इक़दाम की मनसूबाबंदी की गई है। క్వాలిటీ కానీ తిరుమల కానీ ఇవన్నీ కాంపిటీషన్లో ఉన్నటువంటి రంగాలు. బట్ దానికి ధీటుగా ఎదిరించి ఒక ప్రభుత్వ రంగ సంస్థ ఈ స్థాయిలో తీసుకురావడం అనేది దాంట్లో మా కృషి పట్టుదల. ఈరోజు మా యొక్క డైరీ చైర్మన్ గారు లోకా భూమారెడ్డి గారు, మా అధికారులు, మిగిలిన డైరీలకు సంబంధించినటువంటి వాళ్ళు అందరికీ కూడా నేను ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మా ఐస్ క్రీమ్ బ్రాండ్ కూడా ఒకసారి ఆలోచిస్తే ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలో అందరికీ కాంపిటేటివ్గా మేము ముందుకు వెళ్తున్నాం. రెండోది అవుట్లెట్లు కూడా నేనేమైతే 1000 చెప్పినావో అవి టెంపుల్ కానీ, టూరిజం ప్లేస్ కానీ, పార్కులు కానివ్వండి, మరి అదేవిధంగా నెహ్రూ జులాజికల్ పార్క్ కానివ్వండి, ఇటువంటి ప్రాంతాలలో. రెండోది ట్యాంక్ బండ్ కానీ, అప్పర్ ట్యాంక్ బండ్ కానీ, దీంతో పాటు ఎన్టీఆర్ గార్డెన్ కానీ, లుంబిని పార్క్ కానీ షార్ట్లీ మీకు ఒక వారం 10 రోజులలో చాలా అవుట్లెట్లు వస్తున్నాయి మావి. దాంతోపాటు మీకు టెంపుల్ ప్రాంతాలలో, టూరిజం ప్లేసెస్లలో. దీన్ని రెండోది ఏంటంటే మా పబ్లిసిటీ కూడా ఫేస్బుక్ కానీ, ఈ కార్డ్స్ కూడా మేము ఇప్పటి వరకు ఒక 100 ఇచ్చినాం, ఇంకా 250 ఇవ్వబోతున్నాం. ఏవైతే పుష్ కార్డ్స్ ఉన్నాయో టోటల్ మొత్తం 500 మనం ప్లాన్ చేసుకొని ముందుకెళ్తున్నాం. ఇప్పటికే మీకు ఎక్కడ చూసినా కానీ విస్తృతంగా పెంచేటువంటి ప్రయత్నం జరుగుతుంది. దీంట్లో తప్పకుండా మా సెక్రటరీ గారు అధికారులు చేసినటువంటి కృషి కూడా మరి బ్రహ్మాండమైనటువంటి కృషి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇవన్నీ చేయడానికి కారణం ఏంటంటే ముఖ్యమంత్రి గారు డే 1 ఆయన 2014లోనే ఒక నిర్ణయం తీసుకున్నారు. వారు మన రైతాంగాన్ని మనం కాపాడుకోవాలనేటువంటి గొప్ప సంకల్పం భారతి. ఈరోజు మనము 1,00,000 పాలు తీసుకునేటువంటిది 3,50,000 సీజన్లో మా ఒక్క విజయ డైరీకి 3,50,000 లీటర్లు వస్తున్నాయి. రెండోది కాంపిటీషన్ తట్టుకొని ముందుకు వెళ్ళాలంటే అంత ఆషామాషి విషయం కాదు. దీన్ని తొక్కేశారు, టోటల్గా తొక్కేసినటువంటి దాన్ని బయటికి తీసుకురావడం, ఈరోజు లైమ్లైట్లో పెట్టడమే కాకుండా ఈరోజు విజయ బ్రాండ్కు ఉన్నటువంటి డిమాండ్ ఇష్టపడేటువంటి మరి వాళ్ళు ఉన్నారు. కానీ మాకు అవైలబిలిటీ కావాలనేటువంటిది వారి యొక్క ఆలోచన. అందుకే దీన్ని మనం 1000 అవుట్లెట్ల వరకు పెంచుకొని ముందుకెళ్తున్నాం. రెండోది స్పేస్ అంతా ఐడెంటిఫై చేసినాం. చాలా ప్రాంతాలలో ఇప్పటికే వచ్చినాయి. హైదరాబాదే కాకుండా నీకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని పెద్ద ఎత్తున మనం ముందుకు తీసుకొని పోతున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. टीटीवी न्यूज़ यूट्यूब चैनल को सब्सक्राइब करिए, लाइक करिए और कमेंट करिए और हाँ, प्रेस द बेल आइकॉन तो एवरी अपडेट के लिए। थैंक यू सो मच।